ఒక్కసారి మీ ఇంట్లో ఈ చికెన్ చేసి చూడండి, ముక్క కూడా మిగలకుండా తింటారు. హలో అందరికి, వెల్కమ్ టు మై బాను విలేజ్ వంట. ఫ్రెష్ కడిగి పెట్టుకున్న చికెన్ ని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ సోంపు, 2 ఇలాచీలు, 2 లవంగాలు, మరాఠీ మొగ్గ అన్ని వేసుకొని ఒకసారి అంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మూత అడగంటకుండా కర్రీ అంతా ఒకసారి కలుపుకొని మన టేస్ట్ కి సరిపోయినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ అడగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని సగం నిమ్మకాయను కూడా పిండుకోవాలి చికెన్ లో. అంతే, వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చిందని అనుకుంటున్నా, తప్పకుండా నచ్చుతుంది. అందుకే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.